ఇక వార్తలు వివరాలు చూద్దాం. రాష్ట్ర గవర్నర్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రతిష్టాత్మక టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ 2021 పురస్కారానికి ఎంపికయ్యారు. యుఎస్ కాంగ్రెస్ మ్యాన్ డానికే డేవిడ్ నేతృత్వంలో మల్టీ ఎథ్నిక్ అడ్వైజర్ టాస్క్ ఫోర్స్ ఈ అవార్డును ప్రకటించింది. గవర్నర్తో పాటు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, వివిధ దేశాలకు చెందిన మరో 18 మందికి ఈ గౌరవం దక్కింది. 9వ వార్షిక కాంగ్రెషనల్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈ నెల 7వ తారీఖున అమెరికా నుంచి వర్చువల్ పద్ధతిలో ఈ అవార్డును అందజేస్తారు. సమాజ హితం కోసం అభ్యున్నత సేవలు చేసేందుకు గవర్నర్కు ఈ పురస్కారాన్ని ఎంపిక చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని తేల్చి చెప్పింది. అక్రమ నిర్మాణాలు వెలువేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా విధులు నిర్వహించిన క్షేత్రస్థాయి సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. క్షేత్రస్థాయి సిబ్బందితో పాటు వారి పనితీరును పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులను కూడా బాధ్యులను చేసి చర్యలు తీసుకోవాలని అవసరం ఉందని స్పష్టం చేసింది. 2019లో ఎన్ని అక్రమ నిర్మాణాలు గుర్తించారు, ఆ నిర్మాణాలు చేపట్టిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారు, ఎన్ని అక్రమ భవనాలు కూల్చివేశారు, ఎంతమందిపై క్రిమినల్ కేసులు పెట్టారు, జీహెచ్ఎంసీ నోటీసులపై న్యాయస్థానాలు స్టే ఉత్తర్వులు ఇచ్చిన ఎన్ని కేసులు ఎన్ని, వారిలో స్టే ఉత్తర్వులను తొలగించాలంటూ ఎన్ని కేసులు పిటిషన్లు దాఖలు చేశారు, స్టే ఉత్తర్వులను తొలగించాలని పిటిషన్ దాఖలు చేయలేకపోతే అందుకు కారణాలేంటి తదితర నివేదికలతో పూర్తి నివేదికను సమర్పించాలని జీహెచ్ఎంసీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి విజయసేన్ రెడ్డిలతో కలిసిన ధర్మాసనం ఆదేశించింది. కూకట్పల్లి ప్రాంతంలో గ్రామకంఠం భూమిలో నిర్మించిన భవనాన్ని కూల్చివేస్తామంటూ జీహెచ్ఎంసీ అధికారులు బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ అదే ప్రాంతానికి చెందిన గొట్టిముక్కల నాగేశ్వరరావు, జి నరసింహారావులు దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం మరోసారి విచారించింది. 2 అంతస్తులకు అనుమతి తీసుకుని 5 అంతస్తులు నిర్మించాలని, ఈ నేపథ్యంలో కూల్చివేసేందుకు నోటీసులు ఇవ్వడంతో హైకోర్టును ఆశ్రయించారని జీహెచ్ఎంసీ తరపున న్యాయవాది నివేదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటించారు. నిర్మాణ పనులను పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట ఆలయ స్థపతి ఆనందాచార్యవేలు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి కూడా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి క్షేత్ర అభివృద్ధిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారీ వ్యయంతో ఇక్కడ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు జారీ చేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలోకి వచ్చిన భక్తులు వైకుంఠ పుణ్యక్షేత్రంలోకి వచ్చిన అనుభూతికి లోనయ్యేలా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. దూరం నుంచి చూసినా గానీ మూల విరాట్కు జరిగే సేవలు కనిపించాలని ఆయన అన్నారు. విద్యుత్ దీపాల వెలుగులో ఆలయం వెలిగిపోవాలని, అవసరమైన చోట లిఫ్టుల ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా సీఎం కేసీఆర్ పర్యటన సమయంలో ఆలయ స్థపతి ఆనందాచార్యవేలు, సినీ ఆర్ట్ డైరెక్టర్, ఆలయ డిజైనర్ ఆనంద సాయి కూడా ఉన్నారు. సీఎం వారిని అడిగి నిర్మాణ పనుల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఆలయ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పురోహితులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. యాదాద్రి ఆలయ ప్రాజెక్టు వ్యయం అంచనా 1200 కోట్ల రూపాయలు కాగా ఇప్పటి వరకు 850 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు అధికారిక వర్గాలు అంటున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణిదేవిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని హోంమంత్రి మహమూద్ అలీ కోరారు. యూసఫ్గూడలోని మహమ్మద్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సభలో పాల్గొన్న మహమూద్ అలీ మాట్లాడుతూ టీఆర్ఎస్ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఢిల్లీలో పార్టీలను కాకుండా అందుబాటులో ఉండే పార్టీల అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 10,000 మంది గ్రాడ్యుయేట్లు ఓటర్లు ఉన్నారని అన్నారు. మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పక్షాన నిలిచి అభివృద్ధికి మద్దతు పలుకుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వాణిదేవితో పాటు చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని మెహదీపట్నం ఎల్ఐసి పార్కులో కూడా పట్టభద్రులతో సమావేశమయ్యారు. మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోడేటి దామోదర్ గుప్తా, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ దేశానికి ఉపయోగపడే విధంగా మన యొక్క టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మన ముందుకు వచ్చిన మన యొక్క రాష్ట్ర హోంశాఖ మంత్రులు सौम्युलु गारिनी माట్లాడవలసింది కోరుతున్నాను। जिसका नाम सारे तेलंगाना में बहुत नंबर 1 है, अमित शाह खान साहब, मैं उनका फिर से
इस्तेमाल करता हूँ, क्योंकि जो भी काम इंडिया में नंबर वन तरीके से चल रही है। लोग बड़ी बड़ी बातें दूसरे लोग भाषण देते हैं और दूसरा आज ग्रेजुएट यहाँ पर मौजूद है, मेरी बहनें बहुत है, सबसे हाथ जोड़ता हुआ को आना चाहिए। इनको जब वोट आएगा वो डायरेक्ट केसीआर साहब को जाएगा और टीआरएस पार्टी को जाएगा और वो पार्टी हमेशा आपकी खिदमत के लिए जुड़ी हुई है और जुड़ी हुई रहेगी। हमेशा केसीआर साहब को अपनी दुआ की तरह और हमेशा अपनी तकरीर में कहते थे कि हिंदू मुसलमान मेरी दुआ के, और हमारे सीएम साहब सारों को एक नजरिए से देखते। ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గానికి నిర్ణయించిన సందర్భంగా ఈ నియోజకవర్గం చాలా పెద్దది, మరి ఇందులో చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నట్టుగా తెలిసింది. మరి ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఒకసారి చేయొద్దండి. థ్యాంక్ యూ, గుడ్ మెంబర్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మరి నన్ను గెలిపించాలని ప్రార్థించడానికి నేను ఇక్కడికి వచ్చాను. హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఇవన్నీ కూడా కవర్ చేయాలి. టైం ఏమో చాలా తక్కువ ఉంది. అయినా కూడా మన ఎమ్మెల్యే మిత్రులు గారు అంత అలాగే మన మినిస్టర్స్ నాకు చాలా హెల్ప్ చేస్తూ దగ్గరికి వెంటనే తీసుకెళ్తూ మంచి కార్యక్రమాలు రూపొందించేతో మీ అందరి దగ్గరికి నేను రావడం ఈజీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఒక రాజకీయం కానీ ప్రజాసేవ కానీ కొత్తది కాదు నాకు. ఇది అందులోనే పుట్టి పెరిగిన వాళ్ళము, ఇంకెక్కడో కాదు. మన మహానుభావుడు, అద్భుతమైన వ్యక్తి, ప్రపంచ నేతలకు కొనియాడగలిగిన స్వాగత ప్రైమ్ మినిస్టర్, మాజీ ప్రధానమంత్రి పివి గారు అమ్మాయి నేను. నా అదృష్టం ఆయన వెంటనే ఉండి ఆమెకు సేవలు చేసే భాగ్యం జరిగింది. ఆయనను అబ్జర్వ్ చేస్తూ ఆయన చిన్న చిన్న అవసరాలు చేస్తూ ఆయన సర్వీస్ చేస్తూ పెరిగిన కానీ ఆయనను చూసి ఆయన మార్గంలోనే నడుస్తున్న కానీ నేను ప్రజాసేవ కొత్తది కాదు. ఏ దిశలో ఉన్నా ప్రజాసేవ అనేది నా జీన్లో ఉండేది. నా తల్లిదండ్రుల దువా అంటారు కదా, ఆశీర్వాదంతో నేను అదే పని చేస్తున్నాను ఇన్నేళ్ళు. అయితే పని చిన్నది, ఒక ఇండివిజువల్గా కొంతమందిని మనం అడ్రస్ చేయగలం, కానీ ఒక పెద్ద అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి మా తల్లిదండ్రుల పెంపకమా, వాళ్ళ ఆశీర్వచనమా, ఇప్పుడు నాకు ఒక మంచి అవకాశం దొరికింది. ఎమ్మెల్సీగా ఇంకా ఎక్కువ మందికి విస్తృతంగా విద్యారంగంలో ఉన్న వాళ్ళకి నేను ఒక సేవ. ప్రభుత్వ పనితీరు, అభ్యర్థి నేపథ్యాన్ని చూసి ఓటు వేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముషీరాబాద్లోని కషిష్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి గెలిపించేందుకు ముషీరాబాద్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముషీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ఇచ్చిన 1,32,899 ఉద్యోగాలు నియామకం చేసిన విషయాన్ని పట్టభద్రులకు తెలియజేయాలని తెలిపారు. సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు పట్టభద్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, గెలిపించండి. ఈ నెల 14వ తారీఖున ఈ రోజు చూస్తున్నాం మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ ఒక గల్లీలో స్ట్రీట్ లైట్ చేయాలంటే ఎదురు నుంచి డబ్బులు తీసుకొస్తారు. అది ఇస్తా అని చెప్పారు. రాష్ట్ర వంద బాధితులకు 25,000 ఇస్తారు. ఉన్న మంచిగా మరి. కాబట్టి మనం కూడా ఐక్యమత్యంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా రాజకీయాలలో ఒడిదుడుకులు ఉంటాయి. గెలవడం, ఓడడం అనేది సర్వసాధారణం. కానీ మనం చేసే పని జాగ్రత్తగా చేయాలి, బాధ్యతతో చేయాలి. అంతేగాని అసలు సమయంలో మనం పక్కన తప్పుకొని లేనిపోని కామెంట్స్ మనమే పాస్ చేసుకుంటూ ఉంటే లేనిపోని సమస్యలు గతంలో జరిగినాయి. కానీ ఈ రోజు మీకు అందరూ తెలుసు, ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ నేను ఎక్కడ చూడలేదు. నేను కూడా 30 ఏళ్ళ నుంచి రాజకీయాలు కూడా మీకు అందరికీ ఎట్లా ఒక క్యాండిడేట్ పేరు అనౌన్స్ చేయగానే గ్రాడ్యుయేటే కాదు, మన ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ మన పిల్లలు కానీ అరే ఇంత మంచి క్యాండిడేట్ ఇచ్చారు, సురభి వాణిదేవి గారు, పివి నరసింహరావు గారు అబ్బాయి అంటారు కదా అనేది ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఈరోజు బీజేపీ మాట్లాడుతూ కాంగ్రెస్ అన్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఓటర్ దగ్గర పోవాలి, దండం పెట్టాలి, వాళ్ళకి చెప్పాలి మా క్యాండిడేట్ బెటర్ క్యాండిడేటా కాదా. 2 రోజులు
ఈ కార్యక్రమాలు గ్రాడ్యుయేట్ సంబంధించి లేకపోతే అన్నింటికి సంబంధించి ఎవరు చేయాలి? ఇదే ప్రభుత్వం చేయాలి. ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటే ఇంకా 3 సంవత్సరాల అవకాశం ఉంది. మేమైతే చేయగలుగుతాం, అంతేగాని వేరే అవకాశం లేదు. ఈ రోజు సురభి బాలాదేవి గారికి సీఎం గారు ఇచ్చేటువంటి ప్రాధాన్యత మీరందరూ చూసేది. యాక్చువల్గా రాజకీయాలకు రావాలనే ఆలోచన ఈ రోజు లేదు. ఈ రోజు శత జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి గారు గత 2 సంవత్సరాల నుంచి మహబూబ్నగర్ జిల్లాలను ప్రాతినిధ్యం వహిస్తూ ఈ నెల 14వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఉన్నాను. నన్ను మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, గెలిపించగలరు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, అంటే ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటుగా వేసి నన్ను అందరూ గెలిపించాలని రిక్వెస్ట్ చేయడానికి నేను ఇక్కడ వచ్చినాను. మా నాయనగారు శ్రీ టీవీ గారు అనేక సార్లు మార్గం చూపించిన మహానుభావుడు. నాకు ఒక మంచి పని చేయాలంటే, సేవ చేయాలంటే కూడా ఒకే మార్గంలో వెళ్ళాలి, అదే ధర్మ మార్గం అయి ఉండాలి. మీకు ప్రజాసేవ చేయాలని అంటే పదవి అక్కర్లేదు, నువ్వు సేవ. ప్రశ్నించేవాడు లేకుంటే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుందని, కాబట్టి పట్టభద్రులు తమకే ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చెన్నారెడ్డి అన్నారు. బాలాపూల్ వైబీఆర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక సన్నాహక సమావేశం జరిగింది. దీనికి ఆ పార్టీ ముఖ్య నాయకులు పొన్నం ప్రభాకర్, కొండ విశ్వేశ్వరరెడ్డి, చల్ల వంశీధర్ రెడ్డి, శివసేనారెడ్డి, చల్ల నరసింహారెడ్డి, దీప భాస్కర్ రెడ్డి, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టభద్రులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. हर चीज की कीमतें ज्यादा मुख्यमंत्री చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తప్పకుండా వచ్చిందని ఎందుకంటే ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వం 14వ తేదీ నాడు జరగనున్న మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. ఈ పోటీలో ప్రధానమైనటువంటి అంశాలు ఏదైతే నిరుద్యోగ యువతకి 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కూడా 7 సంవత్సరాల అధికారంలో ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదు. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చిన పరీక్ష అయినా ఇంటర్వ్యూలు అయినా ఈనాటి వరకు అపాయింట్మెంట్స్ కాలేదు. అందుకని నిరుద్యోగ యువత మొన్న పిఆర్సీ 11th పిఆర్సీ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ప్రకారంగా 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనేటువంటి మాట చెప్పడం జరిగింది. అదే కాకుండా 2018 ఎన్నికల కన్నా ముందు ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా నిరుద్యోగ యువకులు నాకు ఓటేయండి, మీకు నిరుద్యోగ భృతి ఇస్తా 3,016 రూపాయలు అనే మాట మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. బయట కూడా ఎలక్షన్ స్పీచెస్లో కూడా చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చి 26 నెలలైనా 3,016 కాదు కదా, 16 రూపాయలు కూడా ఒక్క నిరుద్యోగ యువకుని అకౌంట్లో పడలేదు. అందుకనే ఈరోజు నా డిమాండు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిగా ఏదైతే 26 నెలలకు 3,016 చొప్పున 78,416 రూపాయలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రతి నిరుద్యోగ యువకునికి బాకీ పడ్డాడు. గత ప్రభుత్వాలపై ప్రజలకు నమ్మకం పోయిందని, ఇచ్చిన హామీలు అమలు చేయడం పట్ల విఫలమయ్యారని మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి గౌరీ సతీష్ విమర్శించారు. వనస్థలిపురం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున మద్దతు తెలపడం సంతోషాన్ని వ్యక్తం చేశారు. మార్చి 14న జరగబోయే ఎన్నికలు పట్టభద్రులు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, బ్యాలెట్ పేపర్ 35న తమ ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. నాగర్ కర్నూల్, కల్వకుర్తి అటు ప్రచారం కంప్లీట్ చేసుకొని అల్బీనగర్లో ఉన్నటువంటి ఈ అతిథి ఫంక్షన్ హాల్లో
ముఖ్యంగా యువజన సంఘాలు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, కేవైసీఎస్ కానీ, కేఏసీఎస్ కానీ, మిగతా ఓబీసీ కానీ, సోషల్ జస్టిస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఎల్హెచ్పిఎస్ కానీ, వీళ్ళందరికీ కూడా హెచ్పికేఎస్ కానీ, వివిధ ప్రజా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున నాకు మద్దతు తెలపడానికి ముందుకు వచ్చినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా వివిధ రాజకీయ పునరావాసం కోసమే వివిధ అభ్యర్థులను నిలపడం అనేది జరిగింది. కాబట్టి గతంలో ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా ఈ పట్టభద్రుల యొక్క సమస్యలను ఏనాడు కూడా ప్రస్తావించలేరు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వాళ్ళందరూ కూడా ఓటు హక్కు అడగడానికి వస్తుందని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం అనేది జరిగింది. కాబట్టి ఏదైతే రంగారెడ్డి, మహబూబ్నగర్, ఉన్నట్టు హైదరాబాద్లో ఉన్నటువంటి పట్టభద్రులు అయితే వారి సమస్యలను ప్రస్తావించే వాళ్ళు కావాలి, వాళ్ళ వైపున నడిచే వాళ్ళు కావాలి, వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉన్న వాళ్ళు కావాలి, ఈ ఉద్యోగుల యొక్క సమస్యలను ప్రస్తావించే వాళ్ళు కావాలి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఉద్యోగుల యొక్క సమస్యలను ఏకరువు పెట్టే వాళ్ళు కావాలి, సిపిసిఎస్ విధానాన్ని ప్రశ్నించే వాళ్ళు కావాలి. అక్రమ ఆయుధాలతో సంచరిస్తున్న ముగ్గురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని గోల్కొండ పోలీసులకు అప్పగించారు. మహమ్మద్ అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్, జుబేరా అలీఖాన్ అనే వీరి వద్ద నుండి ఒక తల్వార్, 3 సుత్తులు, 2 కత్తులు, ఒక బేస్బాల్ బ్యాట్ను స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు నేరాలు చేసే మరొకరు అక్రమ్ అలీఖాన్ పరారీలో ఉన్నారు. ఈ 4 నేరస్తులు గతంలో లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ డబుల్ మర్డర్ కేసులో నిందితులుగా ఉన్నారు. వీరిపై గోల్కొండ, ఆఫీస్ నగర్ పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నాయి. ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.